హాయ్ నమస్తే వెల్కమ్ టు NSTV. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని బెల్లకొర్రు గ్రామం సమీపంలోని డ్యాం కాలువను జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సందర్శించి అక్కడి రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ మధ్యలోనే రైతులు సాగునీటి కోసం పంట కాలువలో ఎండ్రిన్ బాటిల్ పట్టుకుని నిరసన చేపట్టాల్సిన పరిస్థితి రావడం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. రైతులు రోజుల తరబడి అధికారులను వేడుకున్నా స్థానిక నాయకులు అధికారులు వచ్చి 2-3 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పి యంత్రాలు చూపించి వెళ్లిపోవడం తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదన్నారు. మీరు 70-80 సంవత్సరాలు మీరు వ్యవసాయం చేస్తున్నారు. భూమి రోజు కూడా కాలనీ ఎక్కలేదండి. పాయింట్ మీద రూపాయలు మనం సొంతం పాయింట్ ఏమైంది 4 రోజులు ఏమైంది? గతంలో ఇప్పుడు ఈ పరిస్థితి చూసారా? ఏమైంది చెప్పండి. ఈ వర్షం ఏమి రాలేదండి. ఇప్పుడు ఈ పరిస్థితి లేదండి. ఇప్పుడు ఏమైంది చెప్పండి. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి లోపల పోసారు కొత్తగానే ఇది ఉన్నప్పుడు ఈ పూర్వ కూడా దీనికి కూడా వెళ్తానని అన్నారు. ఇప్పుడు అలాగే ఇక్కడ ఉన్న సమస్య చెప్పండి. ఎక్కడ ఉన్న సమస్య ఏముందండి, వర్షం పడతలేదండి, నీరు రావట్లేదు, తాగడానికి నీళ్ళు లేవండి, నానా పాటలు పడుతున్నారండి, ఆగమల్లి వదిలేదండి, 40 కూడా ఉన్నాయి కావాలి. కాలు ఇచ్చి 15 రోజులైనా మామూలుగా కాలు ఎత్తి ఎన్ని రోజులు వచ్చింది ఇక్కడికి? 4 రోజుల్లో 5 రోజులు కాలం ఏమంటది? నక్కల కాలం కాదండి, డాంపై కాలం. నీరు లేదు. ఇప్పుడు మనకి పరిస్థితి లేదు. ఉంటాయి కానీ రోడ్డు 2000 ఆ టైం మొత్తం ట్రైన్లు పెట్టారు సార్. ట్రైన్లు పెట్టారండి. నేను ఇప్పుడు మాకు ఈ తలపోట్లు ఉన్నాయని 2 డైరెక్టర్లు రాజీనామా ఎన్న చేశారు. మీడియా ప్రోగ్రామ్ మొగజంతు 10 గేదెలకి నీళ్ళు పెట్టుకుంటా నీళ్ళు లేవండి. గడ్డి పోతాం, గడ్డికి వేద్దామంటే నీళ్ళు పెట్టుకుంటా గేదెలకి గడ్డి లేదండి. ఇలా తోలిపోతామంటే ఎక్కడైనా గడ్డి, ఎక్కడ బయట కూడా గడ్డి లేదండి. నెలకి 25,000 కట్టాలండి. మేము లోన్ తెచ్చామండి, డబ్బులు 25,000 కట్టాలి. ఇంట్లో గడాలంటే గడతలేదండి. ఓ పక్కన బ్యాంకు లోన్ కట్టాలండి. నీరు పత్తి నీరండి. ఫోన్లు చేతంటే అధికారులు సరిగ్గా పట్టించుకోవట్లేదండి. పైపు నీళ్ళు లేకుండా కాలువ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తున్నామండి నీళ్ళు రోజు. అవి కూడా చూసారండి వాళ్ళందరూ వచ్చి. మీడియా ద్వారా అయితే మీ అందరికీ తెలిసిందండి. మీరు ఎప్పుడు వస్తారని మేము కూడా 30,000 అండి. ముందు బ్యాంకులో తెచ్చండి, గట్టిగా బంధించి పట్టుకొచ్చి కట్టేమండి. ఇప్పుడు బ్యాంకు వాళ్ళు అయితే ఊరుకోరు 10 నెలలు 11 నెలలు తాగడానికి కూడా నీళ్ళు లేవండి. ఊర్లో ఎక్కడ పైపులు. అదే ఈ వాటర్ వస్తే బుగ్గ జనాలు కొంచెం ఎగిరి పైపులు వస్తాయండి. కాలువలకి నీరు వస్తే మాకు అన్ని విధాలు బాగుంటుందండి. వర్షం లేదు, నీళ్ళు లేవండి. తాగటానికి అక్కడెక్కడ ఎవరైనా సబ్బస్పూలు వేసుకుంటే నీళ్ళు ఏడు తెచ్చుకుంటున్నారండి. ఇంటి గడువులు కూడా నీళ్ళు లేవండి ఈ ఏరియాలో ఎక్కడ. మీరు కొంచెం బాగా స్పందించండి. వచ్చి ఇలా మా మీద రైతుల ఆధారం ఈ ద్వారా 15 రోజులు ఆ వాటర్ కూడా రాలేదండి. గట్టిగా దెబ్బలాడితే అప్పుడు పంపు ఇచ్చాడండి. మాకు నీళ్ళు కూడా లేవండి వాడుకోవటాకండి. 15 రోజులు ఆగిపోయాడండి నీళ్ళండి. వేసవకాలంలో అండి, వేసవకాలంలో నదికి ఇబ్బంది అవడం సహజం. నదికి కొంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నీరు లేదంటే కాలంలో ఇప్పుడు 11,000 క్యూసెక్ల వాటర్ వదలాలి. ఇవాళ 14,300 వదులుతున్నారు. 14,300 క్యూసెక్లు వదులుతున్నారు. నీరు రావట్లేదు. కారణం ఏంటనుకున్నారా?
మొన్న వేసవకాలంలో చేయాల్సిన పనులప్పుడు చేయకుండా తాత్సారం చేసి మేము అక్కడెంత ఇచ్చాం ఎక్కడెంత ఇచ్చాం అని చెప్పి కబుర్లు చెప్పి వెళ్ళిపోవడం వల్ల జరిగిన పరిస్థితి. కాలువ చూడండి, రావులపందరి కాలంలో నీరు పొందిపోయి రోడ్డుకి మా గోపాలపురంలో ఇంకా మా గోపాలపురం సర్పంచ్ మా గోపాలపురంలో ఎస్సీ కాలనీ మునిగిపోయింది. కానీ నీరు గోదావరిలో నీరు ఉంది, కాళ్ళలో నీరు ఉంది, భోజనంలో నీరు రావట్లేదు. కేవలం కారణం ఏంటంటే మొన్న మంత్రి గారు చెప్పాడు 3 కోట్ల నియోజకవర్గానికి ఇచ్చేసాను, మీరు ఇంకా ఎంత చేయలేదు. 3 కోట్లు తినేసి ఇవాళ ఒక రూపాయి ఖర్చు పెట్టకపోవడం వల్ల ఆ నీరు భోజనంలోకి వచ్చే పరిస్థితి. ఇవాళ మీరేమో వ్యవసాయం భూములు రేపొద్దున ఈ కౌలు డబ్బు మీరు కట్టాలి, లేకపోతే మీకు మీ లీజులు మీకు ఉండవు. కానీ ఇక్కడ ఈ టైం వరకు ఇంకా నీరు ఇచ్చే పరిస్థితి లేదు. ఆకుమడే వేయలేదు ఇంకా. మామూలుగా అనుకోండి వేరు, వాళ్ళు వర్షాలు పడితే కానీ పంట వేసుకోలేరు. మన కాలం ఉంది, నీరు సమృద్ధిగా ఉంది. అక్కడ మహారాష్ట్ర ఇక్కడ వర్షాలు గట్టిగా పండి అంతా గోదావరిలో కొరుతుంది. ఇక్కడ ఇస్తున్నారు కానీ ఇందులో ఎందుకు రావట్లేదు అంటే కేవలం మొన్న చేయాల్సిన పని మొన్న బాగు చేయాల్సిన పని చేయకపోకుండా అనుమానం వచ్చినట్టు. స్థలాల కింద ఇచ్చిండి మాకు నీళ్ళు లేనప్పుడు ఎందుకన్నామండి. ఆ దెబ్బతో ఆయన వెళ్ళిపోయారండి. కాలువ కట్టారంటండి, కాలువ కప్పటి కట్టారండి. హోటళ్ళతో భోజనం దిక్కున్నారు అక్కడే ఉన్నాను సార్. యాక్చువల్గా అదే మొన్న ఈ రైతులు కొంచెం ఇచ్చేసిన తర్వాత ఏదో అధికారులు వచ్చి మేము అలా 2 రోజులు చేస్తాం 3 రోజులు చేస్తాం లేదు, ఇప్పుడే 10 రోజులు అయింది సార్. వీళ్ళందరూ కౌలు భూములు తీసుకుని చేస్తున్నారు సార్. అప్పుడు దేవస్థానంలో కౌలు తగ్గించారండి. ఈ లోపు వీళ్ళ పరిస్థితి ఏంటంటే నీళ్ళు రాని పరిస్థితి. ఇది ఎందుకంటే యాక్చువల్గా ముందున్నటువంటి మొన్న పనులు చేసినప్పుడు కొన్ని తోరల దగ్గర కూడా అవి మన క్లోజర్ పనులు చేయలేదట సార్. అంచేత మరి ఇమీడియట్గా మరి దీన్ని వాటర్ వచ్చే విధంగా మీరు చేయాలి సార్, లేకపోతే ఎస్సీ ఆఫీస్ ముట్టడిస్తాను నేను, అందులో అనుమానం లేదు. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇదంతా మీకు వీడియో నేను పెడతాను సార్. మరి దీని మీద ఒక కార్యక్రమం తీసుకుంటాను. ఇంకేం చేద్దంటే మేము ముందుగా మీ ఎస్సీగా మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యం మేము, కానీ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అధికారులు అందరూ వచ్చి కలిసి వెళ్ళిపోయారు చెప్ప వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోవట్లా. అంచేత 10 రోజులు టైం ఇచ్చిన తర్వాత ఇప్పుడు మేము మరి కలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి మరి ఇమీడియట్గా వారికి నీరు ఇచ్చి ఏర్పాటు చేయండి సార్. రెండోది ఈ ముందు కొన్ని బోధుల దగ్గర వాళ్ళ కట్టడాలు సరిగ్గా కట్టగా నీరు అక్కడి నుంచి రావట్లేదు సార్. కొంచెం అది కూడా మరి చేస్తే ముందు వాటర్ ఫ్లో వస్తుంది సార్. వాటర్ ఫ్లో రావట్లేదు ప్రస్తుతం. ఇక్కడ రైతు ఉన్నాడండి, ఆయన అనుభవనుడు, ఏదంటే ఆయన మనకంటే అనుభవనుడు, ఆయన చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి తోటల దగ్గర కూడా ఆగిపోయినాయంటే చేతితో వస్తుందండి అని. అంచేది కొంచెం ఆపైన ఇమీడియట్గా మరి మీరు మొదలు పెట్టించండి సార్. సార్ గత 15 రోజుల నుంచి మేము పోరాటం చేస్తున్నాం సార్. ఒక అధికారి రాలేదు సార్. మేము అడిగిన కాడి నుంచి అదిగో వస్తున్నాం ఇదిగో వస్తుందని చెప్పారండి. ఏఈ గారు డిఈ గారు వచ్చారండి. వచ్చిన కాడి నుంచి ఏమంటే నీరు పరిస్థితి ఇదేనని అడిగితే ఏమంటే వర్షాలు లేవు, మా రైన్ ఇబ్బంది అండి, మీకు నీరు ఇప్పిస్తాం, కంగారు పడకండి, తొందరపడకండి అన్నారు. అదిగో చేస్తానన్నారు. కడకే మొన్న ఇక్కడ ఎండు డబ్బాలు తిరిగితే జేసీబీలు పెట్టారండి. 2 రోజులు చేశారండి. 2 రోజులైనా మేము ఫోన్ చేస్తుంటే జేసీబీ వస్తుందని లేకపోతే రావట్లేదు. ఇవాళ మేము ఇప్పుడు ఈ టైం 11-12 అవుతుందండి దర్శనం. ఈ టైంకి ఇప్పుడు ఫోన్ చేస్తే మీరు వస్తున్నారని ఎలక్ట్తో ఇప్పుడు జేసీబీ పంపించారు సార్ మాకు. ఇప్పుడు లేకపోతే అది కూడా జేసీబీ లేదండి. 2 రోజులు చేశారు సార్ మాకు పని. అంటే ఇంకా ఆగమల్లి వేసుకోవాలి అక్కర్లేదా మేము మమ్మల్ని కాపాడి ప్రకటించమంటారని అడిగామండి. దానికి ఆ సమాధానం ఏంటి, మీకు నీరు ఇస్తాం, కంగారు పడకండి అమ్మా అన్నారు. పైకి ఇప్పుడు వాళ్ళ పై వాళ్ళు ఉడిసేయారు సార్. మీకు కింద ఇంకా ఆగమల్లి లేదు సార్. ఇప్పుడు ఇది చూడండి ఆ ప్రాంతం అంతా ఆగమల్లి లేదు సార్. ఇప్పుడు వాళ్ళు కోతలకు వస్తాయండి. మా ఈ సిరిపొట్ట మీద ఉంటుంది, నీరు కట్టేయమంటారు. మా పరిస్థితి పాలేసుకోవండి, మళ్ళీ ఎండిపోతాయి. మా పరిస్థితి ఏంటి మాకు అర్థం కాకుండా ఇప్పుడు జేసీబీలో 2-3 పెట్టి చేయించాలండి. ఇప్పుడు ఒక జేసీబీ 10 గంటలకు వస్తుందండి, 5 వరకు చేస్తుంది, వెళ్ళిపోతుంది. 2 రోజులు ఇదే తతంగంలో జరిగింది సార్. 15 రోజుల నుంచి మీరు ఇదే పోరాటం జరుగుతుంది. అదైనా పోరాటం చేయడం అంటే మీ ఎన్నో డబ్బాలు అటువంటి వల్ల ఈ మీడియా సపోర్ట్ వల్ల మేము ఈ అలా ఎలా వచ్చాం సార్. ఇప్పుడు లేకపోతే ఇది కూడా లేదు మాకు. ఎంఆర్ఓ జరిగిందండి. ఒక్క పెట్టి మనం పెట్టేస్తామన్నాక దీనికి అప్పుడు అనుకున్నాను ఆలోచించి మిషన్ పంపారు. మిషన్ అయితే కొంత అటు ఏదో తిప్పేస్తున్నారని వెళ్ళిపోతున్నారు. ఇంత అంటే రాసేస్తారు అయిపోతుంది.
రెండోది వానతల్లి రోడ్డు పోసి ఆన్లైన్లో పంపుతున్నారు. వాళ్ళు వచ్చి ఏదో మార్చేసి మమ్మల్ని దారిలో వెళ్ళిపోతున్నారు. 4 రోజులు టైం పెట్టండి, ఫస్ట్ 4 రోజులు దండ పెట్టండి. 4 రోజులు వచ్చామో వీడియో ఇస్తామో ఏం కంగారు పడుతుంది. 4 రోజులు అయిపోయింది, వారం అయిపోయింది. వారం తర్వాత మళ్ళీ మేము వీడియో ఎక్కింది. మళ్ళీ వీడియో ఎక్కిన తర్వాత మళ్ళీ పరిగెట్టుకొచ్చాము. మళ్ళీ పరిగెట్టుకొచ్చి మాలో నవ్వించారు. ఆ మూడు రోజులు చెప్పాం కదమ్మా, ఆ సమస్య ఉంటే మీకు అన్నింటి బాధ్యత మాదని చెప్పేసి పరిగెత్తుకెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన వచ్చి అట్టండి తెలుగు సంఘం అధ్యక్షుడు ఆయన కొత్తపడి ఆయన మొత్తం వచ్చేసింది అవి చెప్పారు. రెండోసారి వచ్చినప్పుడు ఇలా మొక్క చెప్పించి అక్కడ ఈదుతో సమ్మని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి ఆన్లైన్లో పంపులేదు. ఆ తర్వాత నేను ధర్నా చేసి కాయలు అట్టుకుంటే ఎంఆర్ఓ గారు వచ్చారు. ఆ ఎంఆర్ఓ గారు వచ్చి ఎంఆర్ఓ గారు అన్నీ చెప్పి అన్నీ చేశారండి. 2 రోజులు మిషన్ తవ్వింది. మళ్ళీ ఈ రోజు మీరు వస్తున్నారని తెలిసి ఇప్పుడు మిషన్ పంపారండి. అది మీరు రాకపోయి ఉంటే మిషన్ లేదు, ఏమీ లేదు, మిషన్ ఉంటే చేసుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నీటి సంఘం ప్రెసిడెంట్ గారు డబ్బులు ఎవరు వస్తారో టై ఎవరు వస్తారని ఆలోచిస్తున్నారని చెప్తున్నారు. రూపాయలు ఎక్కడ 1000 రూపాయలు వేసాను ప్రైవేట్ తగ్గించుకున్న రోజులు ఉన్నాయి. అలాగా చాలా మోజింది. 12 ఎకరాలు తీసుకొని 52 ఎకరాల్లోకి వచ్చింది నీరు లెక్క. తల్లిపాలు లాంటివి చేయించండి. నీరు మోటార్ మీద ఎత్తినప్పుడు అదే రావడం ఇది కూడా రావట్లేదండి. అదే దీని మీద ఎత్తి కొంచెం ఆదాయం వచ్చిందని రైతులు ఆనందంగా ఉంటారండి. అది మీ వల్ల సాధ్యం అవుతుందని మేము ఆశిస్తున్నాం. రైతులు పథకం అడిగామండి, అలాగే అమ్మని అవుతుంది ఏంటి ఇప్పుడు ఏమి లేవు, నిధులు లేవు, అది లేవు అని చెప్పేస్తారండి. నాకు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మరి బెల్లకూరు గ్రామం దగ్గర ఉన్నటువంటి డ్యామ్ కాలువ దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతులంతా ఉన్నారో మరి వీరందరూ కూడా ఇప్పటికే ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో కూడా మాకు నీరు అందట్లేదు, మరి మా పొలాలకి నీరు ఇప్పించండి మహాప్రభు అని చెప్పి వారు ఎండ్రిన్ సీసాలతో మరి ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. మరి వారందరూ కూడా మరి చెప్పడం జరిగింది. ఆ రకంగా వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేవలం అధికార పార్టీ ఉన్నటువంటి నాయకులు కానీ లేదా ఉన్నటువంటి నిన్నగాక మొన్న స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఇతర అధికారులు వచ్చి 2 రోజుల్లో చేస్తాం 3 రోజుల్లో చేస్తామని చెప్పి ఏదో ఒక మిషన్ పెట్టి హడావుడి చేసి వెళ్ళిపోవడం జరిగింది తప్ప ఎక్కడా కూడా మరి ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మరి రైతులకి వాళ్ళు నీరిచ్చే పరిస్థితులు కూడా ఈ కూటమి ప్రభుత్వం లేదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, సుమారు 89 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నటువంటి మరి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదైతే ప్రతి సీజన్లో కూడా సుమారు 11 లక్షల క్యూసెక్లు నీరు మామూలుగా రిలీజ్ చేస్తారు. కానీ ఈరోజు పరిస్థితిలో 14,700 క్యూసెక్లు సుమారు నీరు కాలువల్లోకి మరి విడుదల చేస్తూ ఉన్నారు. కానీ ఆ నీరు ఈరోజు ఈ యొక్క ఉన్నటువంటి పంట కాలువల్లోకి కానీ బోధుల్లోకి కానీ రాకపోవడానికి గల కారణం ఏమిటంటే ఈ కూటమి ప్రభుత్వం మరి గడిచినటువంటి ఈ యొక్క ఏదైతే మొన్న సీజన్లో ఈ పనులు చేయడంలో పూర్తి వైఫల్యం. సాగునీరు ఇవ్వడంలో ఈ యొక్క ప్రభుత్వం సాగునీరు తాగునీరు కూడా ఇవ్వడంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 11,000 ఇచ్చినప్పుడు అందరికీ నీళ్ళు ఇవ్వగలిగాం. కానీ ఇవాళ 14,700 ఇచ్చినా కూడా కాలువల్లోకి రాకపోవడానికి కారణం ఏమిటంటే ఏదైతే మన ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు చెప్పారు ప్రతి నియోజకవర్గానికి ఈ యొక్క వేసవకాలంలో 3 కోట్లు ఇచ్చేస్తాం, అలాగే మరి బ్యారేజీకి 153 కోట్లు ఇచ్చేసాం అనేటువంటి మాటలు చెప్పి వెళ్ళిపోవడం తప్ప వాటిని సక్రమంగా ఖర్చు చేస్తే ఇవాళ ఈ పరిస్థితి దాపురించేది కాదు. అలాగని రైతులు సుమారు 15 రోజుల నుంచి అడుగుతున్నారు. మేము ముందొస్తే రాజకీయం చేశారనో కులం పేరుతో ఎవరినో అవమానించారనో అడ్లు పెట్టుకునే ప్రయత్నం ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చేస్తున్నారు. మరి ఈరోజు రైతులే ఎండ్రన్ బాటిళ్లతో ఇవాళ బోధుల్లో కూర్చుని నీరు ఎప్పుడు ఇస్తారు మహాప్రభు అని రబీకి కాదు ఖరీఫ్ సీజన్ ఎప్పుడు కూడా మనకి ఇబ్బంది ఉండదు. అలాగని ఎలినో ప్రభావం ఉంటే ఉండొచ్చు. కానీ ప్రస్తుతం లక్షల టీఎంసీల నీరు ఒకవైపున సముద్రంలో కలిసిపోతూ ఉంటే మీరు ఏదైతే మీరు ఈ యొక్క మేనేజ్మెంట్ సక్రమంగా వాటర్ మేనేజ్మెంట్లో ఈ కూటమి ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెంది ఇవాళ మొట్టమొదటి బాటిల్ నెక్గా ఉన్నటువంటి కొత్తపేట నియోజకవర్గం మొదల్లో ఉంటుంది మన నియోజకవర్గం. అట్లాంటి కొత్తపేట నియోజకవర్గంలోనే మీరు నీరు ఇవ్వలేని పరిస్థితి ఉంది.
అలాగే మొన్న అమలాపురంలో చూస్తే శివారు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కలెక్టరేట్ ముట్టడి చేసే కార్యక్రమం చేశారు. అయినా ఈ ప్రభుత్వానికి ఇంకా సిగ్గు లేదు, చల్లం లేదని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలామంది సుమారు 70-90 ఎకరాల ఆయకట్టు ఎండిపోతూ ఉంది. వారందరూ కూడా పలువేల దేవస్థానం భూములు 35,000 మొన్నే బంగారాలు తాకట్లు పెట్టి బ్యాంకుల్లో లోన్లు తెచ్చి ఈరోజు వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉంటే కనీసం నీరిచ్చే పరిస్థితి మరి ఈ మంత్రి గారికి కానీ లేదా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కానీ లేదు. కనీసం కంటి చూపుతో కూడా ఇక్కడికి వచ్చే వీళ్ళ పరిస్థితిని చూడలేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి ఏదైతే రేపు వాళ్ళ దేవస్థానం భూములకి మీరు కౌలు రద్దు చేస్తారా లేదా మీరు తక్షణం నీరిస్తారో లేదో తేల్చి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క ప్రజాప్రతినిధులందరినీ కూడా మేము అడుగుతున్నాం. మరి ఏదైతే ఇప్పటికైనా మీరు ఇమీడియట్గా ఈ యొక్క పనులు చేయకపోతే మేము తప్పనిసరిగా మీ యొక్క ఉన్నటువంటి ధవళేశ్వరంలో ఉన్నటువంటి ఎస్సీ గారి ఆఫీసు ముట్టడి చేస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే మేము వస్తున్నామని తెలిసి 1-2 మిషన్లు పెట్టి షో చేస్తున్నారో దాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ నీళ్ళు ఇప్పించే కార్యక్రమం చేయాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపున ఏదైతే రొయ్యల రైతుల్ని మీరు నాశనం చేశారు ఈ కూటమి ప్రభుత్వం వారికి ఏదైతే రూపాయలకే సబ్సిడీ ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు నమ్మబలికి ఆ రోజు మీరు గద్దెనెక్కి ఇవాళ ఆక్వా రైతులను నాశనం చేశారు. ఇవాళ ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని వారందరూ పండించే పంట విలువ 3,500 కోట్లు ఒక పంటకి. 3,500 కోట్లు ఇక్కడ ఉన్నటువంటి రైతులు కష్టంతో వారి చెమట వచ్చి ఇక్కడ సాగు చేసి 3,500 కోట్ల పంటని తీసుకొచ్చేటువంటి రైతులు వారందరూ. అట్లాంటి పంటని మొన్న ఆక్వా రైతులు నాశనం చేశారు. ఇవాళ నీళ్లు ఒక వాళ్ళని నాశనం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా చూస్తుంటే మేము టైం ఇచ్చాం, వెంటనే రాలా, కొంత సమయం ఇచ్చాం. రైతులే స్వచ్ఛందంగా మరి బాటిళ్లు పట్టుకుని ఇక్కడ కూర్చొని నీళ్లు ఉన్న మహాప్రభు అని చెప్పి వారి యొక్క వేదన అందరూ కూడా సోషల్ మీడియాలో చూసాం. దానికి మీరు స్పందించలా. సరే వాళ్ళు చెప్పిన వెంటనే ఎవరో అధికారులు వచ్చి 2 రోజులు షో చేసి వెళ్ళిపోయారు. పోనీ 4 రోజులు అయింది. మేము మొదటి పద్మనాభ గారి కార్యక్రమంలో రాలేకపోయాను నేను. మరి ఈరోజు 4 వారం రోజులు సుమారు 4-5 రోజులు గడిచింది. కనీసం ఇప్పటికైనా ఒక చుక్క నీరు ఇందులో పారిందా అని అడుగుతున్నా. ఈ రోడ్డు అమ్మటా వెళ్తున్నట్టు వాళ్ళు పైనుంచి కాళ్ళు కడుక్కుని వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నటువంటి డ్యామేజ్. అట్లాంటిది ఇవాళ ఒక చుక్క కూడా, అది కూడా రబీ సీజన్కి, ఖరీఫ్ సీజన్కి కొంత ఇబ్బంది వచ్చేటువంటి మాట వాస్తవం. కానీ రబీ సీజన్కి కూడా మరి ఇంత ఇబ్బంది వస్తూ ఉంటే మరి అధికార నాయకులు ఏం చేస్తున్నారు? 153 కోట్లు మేము బ్యారేజీ గేట్లు ఎట్టేస్తున్నాం, లేదా 3 కోట్లు నియోజకవర్గానికి ఇచ్చేసి వేసవకాలంలో పనులు చేయించేస్తామని చెప్పినటువంటి నాయకులు ఈ రోజున ఆ రకమైన పనులు చేయడంలో మరి విఫలమయ్యారు. ఏదైతే పంటల్లో ఉన్నటువంటి తూడు కానీ ఉన్నటువంటి గుర్రపడెక్కలను కానీ ఇట్లాంటివన్నీ తీయకుండా బిల్లులు మాత్రం పెట్టుకుని మొత్తం అన్ని కూడా మరి వసూలు చేసుకుని తినేస్తున్నారు తప్ప ఎక్కడ రైతుకు ఉపయోగపడే పనులు చేయట్లేదు అనేటువంటి దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఏం చేద్దంటే గతంలో గతంలో ఏ ప్రభుత్వం చేసినా ఖరీఫ్ సీజన్కి రైతులకు ఇబ్బంది ఉండేది కాదు, లేదా ఆ రబీ సీజన్కి కొంత ఇబ్బంది వస్తే దాన్ని ఏదో రకంగా సీలర్ నుంచి వాటర్ తెచ్చుకుని చేసేవాళ్ళం. కానీ ఈ రోజున ఇప్పటికే 30,000 క్యూసెక్లు మరి సీలర్ నుంచి కూడా నీరు తీసుకున్నాం. అయినా కూడా ఇక్కడ కనీసం మీరు ఈ యొక్క పంట పొలాలకు నీరు ఇచ్చే పరిస్థితిలో మీరు లేకపోతే ఎంతకాలం ఇలాగ రైతుల్ని దగా చేసి వెళ్తారని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం. అలాగే మేము చెప్పిన ఎన్ని అబద్ధాలు మీరు అనుకుంటారు. మరి మీకు నిజంగా సిగ్గుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మరి పార్టీలు ఏవైనా ఉండొచ్చు, కానీ అందులో ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి 2 డైరెక్టర్లు రిజైన్ చేస్తే కూడా ఈ ప్రభుత్వానికి క్షేమ కుట్టినట్లేదా అని అడుగుతున్నాను. వారు నేను అభినందిస్తూ ఉన్నాను. ఏం చేద్దంటే అనుకున్న పని చేయలేకపోతున్నాం. ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో మనం తప్పు చేసామనేటువంటి ఆలోచనకు వచ్చి 2 ఆల్రెడీ వారి పదవులకి నీటి సంఘంలో ఉన్నటువంటి 2 డైరెక్టర్లు వారి పదవి సైతం పునఃప్రాయంగా రాజీనామా చేసినా మీరు నాయకులకి మీకు సిగ్గు లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. ఎంతసేపు పొలాల్లో మట్టం వేసుకుందామా, గోదావరిలో ఇసుక వేసుకుందామని ఆలోచన చేసే మీరు రైతుకు నీరు ఇవ్వకపోవడం దారుణం కాదా? వారి ఓట్ల మీద గెలిచినటువంటి మీకని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడేమో నీరు లేవు, రావులపల్లిలో మరి కాలువ మీద ఉన్న నీరు రోడ్డు మీదకి ఎక్కేస్తూ ఉంది. అలాగే లొల్లలో ఉన్నటువంటి పొలాల్లో మరి ముంపుకి గురయ్యాయి. కేవలం ఈ యొక్క అధికారుల యొక్క వైఫల్యం, నాయకుల యొక్క వైఫల్యం, కేవలం ప్రచార ఆర్భటాలతో నడిపేస్తూ రైతులు సైతం మోసం చేస్తున్నటువంటి దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. దీని మీద మీరు తగిన విధంగా స్పందించకపోతే రాబోయేటువంటి కాలంలో ఎస్సీ ఇరిగేషన్ ధవళేశ్వరం ఆఫీసు ముట్టడి చేసే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.